ఆ బుక్ తెచ్చి మరి అమ్మో ఇది మొత్తం చదువుకునే బుక్ అంటే ఇది రాతే ఏదో మొత్తం IAS IPS అయినట్టు అట్లా ఒక రాయంగా అబ్బ నాకు ఇలా తీసుకొని నేను కూడా రాసుకుంటా అని చెప్పేసి అట్లా తెచ్చుకొని అలా చూసుకుంటే ఇల్లు అయితే ఎక్కించేది. స్టడీ అవర్స్ పెడితే మేము ఎక్కువ చదువు కన్నా ఈ బుక్లలో రాస్తే సరిపోయేది అన్నట్టు. అప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి అడించొద్దు, అవి చింపాలి లేకపోతే అవి పడేయాలి. కాబట్టి విజయ్ దేవరకొండ చూసే మొత్తం మా బావ నా దగ్గర ఉన్నట్టు అట్లా ఫీల్ అయిపోయేది ఫొటోస్ పెట్టుకొని. ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ ఈస్ వెన్ యువర్ సిగ్నేచర్ చేంజ్ యువర్ ఆటోగ్రాఫ్. అమ్మో అప్పుడు నా దగ్గర ఎన్ని షేక్స్ ఉన్నాయో నాకే తెలియదు, ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే తెలుస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏష్ ఐడియాస్ అండ్ బ్లాగ్. బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ రోజు మొత్తం కూడా సరిపోదు, అందుకోసం తొందర అయితే చెప్తున్నా. ఇంక ఇవన్నీ ఇంకా సాంగ్స్ ఇక అమ్మ మాట అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే ఉంటది. ఇక అన్ని ఇక్కడైతే నేను కొన్ని సాంగ్స్ రాసుకున్నాను. సాంగ్స్ కొటేషన్స్ అన్ని అయితే ఉంటాయి ఇందులో. ఇంకా జననం నాది మరణం నాది జీవితం మాత్రం ఈ గడ్డది. ఇంకా ఈ సాంగ్ తెలుసా మీకు? ఢిల్లీ నగరం నడి ఒడ్డున గుండెలు వలసే ఘోరం జరిగిన స్వతంత్రాయి భారత వలి సాక్షిగా రాజధానిలో రాక్షస ఘోరం జరిగిన అని ఈ సాంగ్. అంటే అప్పుడు మాకు డాన్స్ కూడా నేర్పించేది, అప్పుడు ఈ సాంగ్ కూడా డాన్స్ అయితే నేర్చుకున్నాము. అందుకోసమని ఇంకా అప్పుడు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి, అందుకే అన్ని సాంగ్స్ కూడా అయితే ఇలా రాసుకున్నాము. ఇంకా ఇది నేను చేసిన చూడండి బాగుందా అమ్మ నాన్న అని చెప్పేసి ఇందులో అయితే రాసుకున్నాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే మన టైం సరిపోదు. ఇది కూడా మా అక్కల కోసం రాసుకున్నాను. మా అక్క వాళ్ళకన్నా తెలుసో లేదో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంత ప్రేమ ఉంది నాకు మా అక్క వాళ్ళ మీద, ఇప్పటికీ ఉంది అట్లనే. అప్పుడు ఇంకా బాగుండే, ఇప్పుడు కూడా బాగుంది. ఇది నెక్స్ట్ లవ్ కేర్ మామ్, లవ్ ఫేర్ డాడ్, లవ్ లైఫ్ సిస్టర్, లవ్ ఫైట్ బ్రదర్, లైఫ్ పార్ట్నర్, కేరింగ్, లవ్ లైఫ్ కేర్, హెల్ప్ ఫైట్, అన్ని ఫ్రెండ్స్ అని చెప్పేసి అట్లయితే అన్ని అయితే ఇట్లా రాసుకున్నాం. ఇవాళ మొత్తం సరిపోదు. నెక్స్ట్ ఇది నానంటే అంటే మా అమ్మ గురించి నాన్న గురించి చాలా కొటేషన్స్ అయితే రాసుకున్నా. అదన్నీ ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా చూడండి. చాలా బాగుంటది బుక్ మొత్తం చదివితే. అప్పుడప్పుడు ఈ బుక్ మొత్తం తీసుకొని నేను చూసుకుంటూ ఉంటా, అప్పుడు లైఫే వేరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ నెక్స్ట్ నిన్ను నువ్వు నమ్ముకో అని ఒక కొటేషన్ ఉంటది. ఇవన్నీ చదివి వినిపించాలంటే ఇక నాకు ఇప్పుడు కావట్లేదు, అందుకోసమే తొందర అయితే తిప్పేస్తున్నాను. ఇంకా ఇగో ఈమె మా ఫ్రెండ్ అర్చన అని ఉంది, మొన్న వీడియో తీసిన కదా ఆమెది. ఇది అంటే ఏమంటారు అంటే బయోడేటా రాసుకుంటారు కదా, అది ఇట్లా రాపించుకునేది. నెక్స్ట్ వనజ అని ఉంటది ఆమెది, నెక్స్ట్ దీపిక, నెక్స్ట్ రాధిక, నెక్స్ట్ శిరీష, నెక్స్ట్ లావణ్య. ఇక అందరూ ఇట్లా అయితే రాసిరు. మానస. ఇందులో ఇంకా కొన్ని సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది, గుడ్ నైట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది అని చెప్పేసి అట్లా అయితే చాలా రాసుకున్నా. ఇంక ఇది కూడా నా ఆర్టే. ఇందులో ఆర్ట్సే ఉంటాయి బాగా. విద్య నీ నీడ లాంటిది, దాన్ని నీ నుండి ఎవరు వేరు చే. నెక్స్ట్ ఇక్కడైతే నాని చిన్ని అంటే అప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడే MCA సీన్ అయితే వచ్చింది. ఇంకా అప్పుడే మా లవ్ అంటే నా లవ్ కూడా ఏమి తెలియని లవ్, అది అసలు ఎట్లా మొదలైందో తెలియదు, ఎట్లా ఈ వరకు వచ్చిందో కూడా తెలియదు, కానీ అప్పుడే మొదలైంది. అప్పుడు నాని చిన్ని అని చెప్పేసి మా బావ పేరు ఇట్లా నాని అని అట్లా ఫీల్ అయ్యేది అప్పుడు. నెక్స్ట్ అప్పుడు ఇదైతే నేను ఆర్ట్ అయితే నేనే కొట్టుకున్నాను. ఇంక ఇది ఆర్ట్. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగం అవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, వారం మన ఆత్మీయులు. ఐ మిస్ యూ నాని అని చెప్పేసి ఇక్కడైతే రాసుకున్నా. మస్తు షేక్స్ ఉన్నాయి నాలో కదా. ఇంక ఇట్లయితే ఇక్కడ ఒక జోకు, అప్పుడు బాగా అట్లుండే అన్నట్టు, అప్పుడు లైఫే వేరు అసలు. ఇలా ఇవన్నీ కొటేషన్స్. ఇంక ఇక్కడ చూడండి విజయ్ దేవరకొండ. అప్పుడు మే 9th రోజు విజయ్ దేవరకొండ బర్త్డే అయితే ఇవన్నీ పేపర్లో పడినాయి. అంటే నాకు అంతకుముందు ప్రవాస్ అంటే ఇష్టం ఉండే, కాకపోతే వస్తా అంటే కొంచెం విజయ్ దేవరకొండ కూడా ఇష్టమైండు. అప్పుడు ఇక విజయ్ దేవరకొండది కూడా అయితే ఫొటోస్ అయితే ఇట్లా పెట్టుకున్నా చూడండి. నా పిచ్చి కాకపోతే ఇట్లయితే ఇక అన్నీ అతక పెట్టుకునేవి. ఇంకొక పేపర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అది కూడా విజయ్ దేవరకొండదే. ఇంక ఇదైతే నేను మళ్ళీ డిగ్రీకి వచ్చినాక 9th రోజు మే అంటే విజయ్ దేవరకొండ బర్త్డే రోజు ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది మా ఫ్రెండ్స్కి నాకు. అది ఇందులో మొత్తం అయితే రాసుకున్నా చూడండి. ఇంకా మా ఫ్రెండ్ మౌనిక అని ఉంటుంది, తనకి నాకు గొడవ అయింది, అది ఇందులో రాసుకున్నా. మీరు కూడా అంతేనా అలాగే? నేను ఏ చిన్న గొడవ అయినా ఏ హ్యాపీనెస్ వచ్చినా నాకు ఈ బుక్లోనే రాసుకున్నాను. ఇంక ఇవన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళ బయోడేటాలు అన్నీ అయితే ఉంటాయి ఇందులో. ఇంక ఇదైతే ఈ బుక్ గురించి
మీరు కూడా నాలాగైనా మీకు కూడా ఇలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ బుక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 బుక్స్ అయితే ఉన్నాయి చూడండి. వీటి గురించి అయితే తొందర ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పటికే వీడియో అయితే ఫుల్ అయితే అయిపోయింది. ఈ పేపర్స్ చూడండి. ఈ పేపర్స్ కూడా విజయ్ దేవరకొండ బర్త్డే అండ్ అలాగే ఒకసారి మదర్స్ డే కూడా రెండొకసారి జరిగినాయి. అప్పుడు ఈ పేపర్ అయితే వచ్చినప్పుడు నేను ఈ పేపర్ దాచిపెట్టుకుంటే మా ఫ్రెండ్కు నాకు పడక ఒకరోజు ఆమె నాకు తెలియకుండా ఈ పేపర్ మొత్తం దింపేసింది మధ్యలోకి ఇట్లా. అయితే మస్తు కోపం వచ్చింది తెలుసా నాకు. మస్తు తిట్టిన, ఇద్దరికి మస్తు గొడవ అయింది. ఇక ఆ పేపర్ సగం ఉన్న పేపర్ అంటే నాకు అప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి అక్కడ ఉంచొద్దు, అవి చింపాలి లేకపోతే అవి పడేయాలి. అప్పటి మైండ్ సెట్ అట్లుంటుంది కదా. అప్పుడు ఆమె ఈ పేపర్ అంతా చింపింది. దాన్ని కూడా ఇట్లా అయితే దాచిపెట్టుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇంక ఈ బుక్ చూడండి. నెక్స్ట్ అయితే ఈ నోట్స్ అయితే చూడండి, చిన్న నోట్స్. ఇది నాకు ఇలాంటి నోట్స్లు ఏమన్నా అంటే వైట్ కలర్లు ఉంటాయి కదా, ప్యూర్ వైట్ ఉండేవి, అవి ఏమన్నా దొరికినాయి అంటే ఇక నా చేతుల ఖాతామే అన్నట్టు గీకి వదిలిపెడతాం మొత్తం అన్ని కొటేషన్స్ రాసుకొని. ఈ బుక్ ఏంటంటే ఫిబ్రవరి మంత్లో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అప్పుడు మా బావ కోసమని ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రోజు గురించి ఇట్లా అయితే రాసుకున్నాను చూడండి. ఇంకా అప్పుడు ఆయన నా దగ్గర ఉండిపోయేది కాబట్టి విజయ్ దేవరకొండని చూసే మొత్తం మా బావ నా దగ్గర ఉన్నట్టు అట్లా ఫీల్ అయిపోయేది ఫొటోస్ పెట్టుకొని. విజయ్ దేవరకొండ పేరు దేవరకొండ విజయ్ సాయి కదా, అయితే సాయి దివ్య అని చెప్పేసి ఎవరిదో పెళ్లి కార్డు వస్తే నేను సాయి దివ్య అని చెప్పి కూడా ఇట్లా తీసుకొని మరి రాసుకొని అయితే పెట్టుకున్నాను. అది కూడా దాచిపెట్టుకున్నా. అంత పిచ్చి అన్నట్టు నాకు. ఎవరన్నా నాకు ఇష్టం అయితే ఇట్లా అట్లనే ఉంటది. ఇక చూడండి అన్ని విజయ్ దేవరకొండ ఫొటోస్ ఇవే పెట్టుకునేది. ఇంకా ఈ కొటేషన్ ఒకటి నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఐ లవ్ యువర్ ఐస్ బట్ ఐ లవ్ మై ఐస్ టూ బికాస్ వితౌట్ మైన్ ఐ కెనాట్ సీ యువర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ నోట్స్ అయితే ఇట్లా ఈ నోట్స్ లో కూడా దాంట్లో ఉంటాయి కానీ కొన్ని నాకు ఇంకా ఇష్టమైనవి ఇందులో అయితే రాసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ ఏంటిదంటే మా బావ కోసమే రాసిన నేను. ఇది కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు ఇట్లా కొంచెం న్యూ ఇయర్ అప్పుడు వ్యాలెంటైన్స్ డే అప్పుడు అంటే మన దగ్గర ఉండరు కదా వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి ఈ పేపర్ లో అయితే నేను వాళ్ళ అట్లా ఫీల్ అయ్యేది ఇలా రాసుకొని అన్నట్టు. నెక్స్ట్ ఈ బుక్ ఏంటిదంటే ఇక ఏమంటారు నేను మొత్తం పోలీస్ అయినట్టు ఫీల్ అయ్యేది అట్లా రాసుకున్నా చూడండి. పోలీసు డిఎస్పి అన్ని రాసుకున్నా కానీ ఏం కాలేదు. ఇగో వంట చేస్తాను ఈడొచ్చి చదవాలి. ఇంకా ఏం చేద్దాం. ఇంకో వీళ్ళు ఏం రాసుకున్నా మై డ్రీమ్ పోలీసు. ఇది ఇక బీజెడ్సీ డిగ్రీలో ఉన్నప్పుడు నోట్స్ అన్నట్టు. నిద్రలో కలలుగా వచ్చేది కాదు, మీకు నిద్ర పట్టకుండా చేసేదే నిజమైన లక్ష్యం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అవుతుంది. ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ ఈస్ వెన్ యువర్ సిగ్నేచర్ చేంజ్ యువర్ ఆటోగ్రాఫ్. అమ్మో అప్పుడు నా దగ్గర ఎన్ని షేక్స్ ఉన్నాయి నాకే తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే తెలుస్తుంది ఏంది బుక్కులు ఏంది కథ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఇవన్నీ అయితే నేను జీకే క్వశ్చన్స్ అయితే రాసుకునేది ఇందులో మొత్తం. ఇక ఇదంతా ఇక జీకేకి సంబంధించిన బుక్కే చూడండి. అన్ని జీకే క్వశ్చన్సే ఉంటాయి. నేషనల్ ఫ్లాగ్, నేషనల్ లా డే. ఇంక ఈ బుక్ మొత్తం అయితే ఇంకా జీకే బుక్ కోడ్స్ ఉంటాయి. అంటే కొన్ని కోడ్స్ తోని హై హీలీ బెబో కానీ అఫ్లోని సోమి అసిఫా సక్లో అఫ్రోకాస్ క్యాడీ విక్రమన్ ఫెకోని కాజీ అంటే ఇట్లా రైమ్ రూపంలో రాసుకొని మేము అవి మూలకాలు అన్నట్టు అవి 30 మూలకాలు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇందులో అయితే ప్రతి ఒక్కటైతే రాసుకున్నాను నేను. ఇంకా కొన్ని అంటే రాష్ట్రపతులు ఫస్ట్ నుంచి లాస్ట్ ఇప్పుడున్న వాళ్ళ వరకు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి మొత్తం అయితే ఇంకా ఇందులో అయితే రాసుకున్నా చూడండి. రాష్ట్రపతులు వరుసగా కోడ్ రూపంలో అయితే ఇట్లా అయితే రాసుకున్నా. అవి కూడా ఒకవేళ నాకు టైం ఉంటే మీకు ఇవి కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా చూపిస్తాను అంటే ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. చాలా ఈజీగా అయితే మంచి ట్రిక్స్ వైజ్ అయితే గుర్తు పెట్టుకోవచ్చు. ఇంకా డాలర్ కరెన్సీ గల దేశాలు అట్లనే కరెన్సీలు కోడ్స్ వైజ్ గా అన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే ఉంటది. ఇంకా నేనైతే ఇవి కూడా అయితే మీకు చెప్తాను, అంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను అయితే చెప్తాను. కావాలి అంటే అయితే కామెంట్ చేయండి. ఇంక ఇందులో మొత్తం అయితే ఇంక ఇవే ఉంటాయి చూడండి. మొత్తం ఇంకా జీకేనే, ఇక ఇవన్నీ ఎందుకు లేండి. సైకాలజీ, ఆల్కహాల్స్, గ్లైకోసిన్ అంతే ఇవే ఉంటాయి అన్నట్టు ఈ బుక్ ఈ నోట్స్ లో. ఇంకేమో అధ్యయనాలు, శాస్త్రాలు, రెవల్యూషన్స్, లాస్,
ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నోబెల్ బహుమతులు ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే ఇవే ఉంటాయి. ఇంకా ఇది బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇందులో ఉండే కొన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలన్నా మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కోర్స్ వైజ్ గా ఎట్లా గుర్తు పెట్టుకోవాలి, మూలకాలు 30 ఉంటాయి అవి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి 30 మూలకాలు ఎట్లా మనం గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రతి నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి బుక్స్ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. నేను మా అప్పుడైతే ఒకరి న్యూస్ ఇంకా అట్లనే రాసుకునేదంటే ఒకరు రాసుకున్న తర్వాత ఆ బుక్ తెచ్చి మరి అమ్మో ఇది మొత్తం చదువుకునే బుక్ అంటే అది రాతేదో మొత్తం IAS IPS అయినట్టు అట్లా ఒకరు రాయంగా అబ్బా నాకు ఇలా తీసుకొని నేను కూడా రాసుకుంటా అని చెప్పేసి అట్లా తెచ్చుకొని అలా చూసుకుంటే ఇల్లు అయితే ఎక్కించేది. స్టడీ అవర్స్ పెడితే మేము ఎక్కువ చదువు కన్నా ఈ బుక్లలో రాస్తే సరిపోయేది అన్నట్టు అట్లా వాటి మీద అంత గ్రిప్ పెట్టేది మేము అట్లా రాసుకునేది. అందుకే ఈ బుక్లు ఇప్పటి వరకు ఇట్లా దాచిపెట్టుకున్నా నేను. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి బుక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.